అపోస్తలులు కార్యాలు చేశారు. నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించాలి, ఆయనకు ఎల్లప్పుడూ భయపడేవారుగానే మనము ఉండాలి. కాబట్టి ఆయన చేసిన మేలును మనము మర్చిపోవద్దు. మనకు ఇంత మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, తొలకరి వర్షమును, కడవరి వర్షమును, ఫలవంతమైన ఋతువులను మనకిచ్చి మనల్ని సజీవంగా కాపాడిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. బైబిల్ను కేవలము ఒక మాదిలకు సంబంధించిన మత పుస్తకము అని, కేవలం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన పుస్తకం కాదండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథము, పరలోకానికి మార్గమైన పుస్తకం అండి. ఈ పుస్తకము సకల శాస్త్రాలను అధిగమించినటువంటి పుస్తకం బైబిల్. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి గ్రంథము పుస్తకం బైబిల్. కాబట్టి ఇంకా బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అని మనం ఆలోచన చేయగలిగితే, చరిత్రలోకి వెళ్లి ఆలోచన చేయగలిగితే, చరిత్రలో కూడా మహనీయులకు కూడా మార్గదర్శన పుస్తకం బైబిల్ అండి. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైనా ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యములు. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జన్మ చాలా విలువైనది. ఎంత విలువైనదంటే, మీరు శరీరం మీద ధరించే బంగారం ఏదైతే ఉందో అది విలువైనదని మీరు అనుకుంటున్నారు. బంగారం కంటే ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బును, బంగారాన్ని ఒక చోట పోగు చేస్తే అది విలువైనదా, మనిషి విలువైన వాడా అని ఒకవేళ ప్రశ్న తలెత్తితే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు తన గ్రంథంలో, అన్నిటికంటే మనిషి విలువైన వాడు, గొప్పవాడు. మనిషి ఎందుకు విలువైన వాడు, గొప్పవాడు అనంటే, మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎవరిదంటే పరలోకమందున్నటువంటి కన్న తండ్రిది. చేశావు ఎన్నో శుభకార్యాలు, చేశావు నీ సొంత కార్యాలు, ఆ దేవుని కోసం చేశావా కార్యాలు, శుభకార్యాలు అయితే చేశావుగా. పాతాళమల్దే ఏ పని అయినా లేదు, ఈ భూమిలోన ఉన్నప్పుడే చేయాలిగా. పరలోకం వెళ్ళాలిలాగే, ప్రభు పని చేశాడు ఇలాగే. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని. చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడుంచాడని.